బాబు గురించి వెయిట్ చేస్తున్నాను అలాగంతా ఏం చెప్పలేదు. అది చెప్పమంది. మరి నువ్వేం చెప్పావు? నేను సౌందర్యం మంచిది అలాగని చెప్పా. అలా చెప్పాలి ఇప్పుడు. హాయ్, ఫైనల్గా అయితే సౌందర్య సీమంతం చాలా బాగా జరిగింది. అండ్ చాలామంది అందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. వీఆర్ వెరీ హ్యాపీ. అందరూ వచ్చి సౌందర్యని బ్లెస్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అన్నయ్య తమ్ముడు మాత్రం రాలేకపోయారు. అంటే నేనే వద్దనేసాను. ఎందుకంటే ఇప్పుడు వచ్చి మళ్ళీ 2 monthsలో మళ్ళీ రావాలి. అందరూ వచ్చి మళ్ళీ వచ్చి వెళ్ళడం అంటే ఇద్దరికి కష్టం అని ఒకేసారి నెక్స్ట్ బాబు పుట్టిన తర్వాత రండి అని నేనే చెప్పాను. కానీ వాళ్ళిద్దరు కూడా ఉంటే బాగుండు అనిపించింది. ఈరోజు సౌందర్యకి 7th month సీమంతం. 3rd monthలోనో 2nd monthలోనో మనకు తెలిసింది. అలాగా ఇన్ని మంత్స్ అలాగా త్వరగా వెళ్ళిపోయింది. ఇంకొక 2 months 3 months వెయిట్ చేస్తే ఆ బాబో పాపో వచ్చేస్తారు. సో బాబు పాప వచ్చాక నేను ఇంకా చిన్నపిల్లలా ఉండలేను. నాకు రెస్పాన్సిబిలిటీస్ వచ్చేస్తాయి. నేను ఒక పిన్నిని కాబట్టి ఒక అమ్మ స్థానంలో నేను ఉండబోతున్నా రెస్పాన్సిబిలిటీస్తో. బాబో పాపో తెలియకపోయినా ప్రేమ మాత్రం నీకోసమే, నువ్వు పంచిన ప్రేమంతా నీకే తిరిగి ఇస్తానుగా. ఇప్పుడు సౌందర్యకి పాపో బాబో పుడతాను మేము యాంగ్జైటీగా ఉన్నాం. కానీ ఎవరు పుట్టినా మాకు హ్యాపీ. పాప పుట్టినా హ్యాపీ, బాబు పుట్టినా హ్యాపీ. కానీ మంచి హెల్త్తో పుట్టాలి. ఆరోగ్యంతో పుడితే అదే చాలు. ఏ బిడ్డడైనా పర్వాలేదు. కాబోతున్నా అమ్మా నాన్నలు సౌందర్య భానులకు ఆశీసులు జరుగుతోంది మా ఇంట. సౌందర్య సీమంత వేడుకలు. కొంచెం భయంగా ఉంది, కొంచెం చాలా హ్యాపీగా ఉంది, కొంచెం భయంగా ఉంది. ఎందుకంటే నేనే మీరే చూస్తూ ఉంటారు, నేను ఒక చాలా చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తూ ఉంటాను. అంటే నా క్యారెక్టర్ అలా వచ్చేసింది అనమాట. నేను అలా ట్రావెల్ చేసి అలా వచ్చేసింది. సో ఇప్పుడు నేను ఇంకొక పాపనో బాబునో చూసుకోబోతున్నాను అంటే కొంచెం లైట్గా భయం వేస్తుంది కదా. మన ఇంట్లో కూడా ఇంతవరకు నన్ను చిన్నపిల్లలా చూసేసి దాని తర్వాత ఒక పాప వచ్చిన తర్వాత నేను ఇక చిన్నపిల్లలా ఉండలేను ఆబ్వియస్గా. అమ్మతనం వరమై చేరిన వేళ బొట్టు తాడుతో బంధం ముడిపడింది. నువ్వు ఎదగాలి ఆకాశమంతా, నీ ప్రతి అడుగులో మేముంటాము. ఇద్దరమే ఉన్నా మా లోకంలోకి నువ్వొచ్చి ముగ్గురమయ్యాము. నేనేర్చిన గిటార్ నీకు నేర్పుతా. చిన్ని నవ్వై మా ఇంటికొస్తే నీ రాకతోనే మా ఇంట వెలుగు. ఆనందాలు సంతోషాలు నీ మాటతోనే నీ నడకతోనే మా మనసులో. యాక్చువల్గా మేము ఏమనుకున్నామంటే గైస్, జెండర్ ప్రిడిక్షన్ పెడదాం అనుకున్నాం. బ్లూ అండ్ పింక్ ఎవరు ఎక్కువ ఓటింగ్ ఇస్తున్నారు అని. బట్ మాకు అది వద్దు. జెండర్ ఇదంతా ఆన్ స్పాట్ 9th month తర్వాత డెలివరీ టైంలో ఒక సర్ప్రైజ్లా తీసుకుందాము. సస్పెన్స్ ఉండాలి కదా. మరి 9 months మేము ఎవ్రీ ఫుడ్, నేను తినే ఫుడ్ అంతా నేను ఇది తిన్నాను, అది తిన్నాను, ఇది మంచి చేసుకున్నాను, ఎక్సర్సైజ్ చేశాను, ఇంత మైండ్లో పెట్టుకొని అంత ఇది చేసుకొని మనం ఆ సర్ప్రైజ్ని మిస్ అవ్వకూడదు కదా ముందే తెలుసుకొని. సో నాకు అస్సలు నేను తెలుసుకోకూడదు. బావకు కూడా అదే. ఏ జెండర్ అయినా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ బాయ్, ఇఫ్ ఇట్స్ గర్ల్, నాకు అసలు ప్రాబ్లమే లేదు. ఎందుకు అంటే ఒక్క ఇదేంటంటే బాబు అని ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే
మేబీ మా డాడీ మళ్ళీ తిరిగి రావచ్చేమో, ఎందుకంటే మా మావయ్య గారు అంటే నేను తాతయ్య అని పిలుస్తాను, అంటే మా నాన్న, వీళ్ళ నాన్న. ఇఫ్ ఇట్స్ అ బాయ్ మా డాడీ వచ్చారు అని మేము అనుకుంటాము. ఇఫ్ ఇట్స్ అ గర్ల్ మేబీ మా డాడీ ఇంకొంచెం టైం తీసుకుంటున్నారు రావడానికి అని అనుకుంటాము, అంతే. బట్ నిజానికి చెప్పాలంటే డాడీ అన్నది పక్కన పెట్టేస్తే యాక్చువల్గా నీకు ఎవరు పుట్టాలనుకుంటున్నావు మాయా? నాకు చెప్తున్నాను కదా, ఎవరైనా కేడీ ఎవరైనా హ్యాపీ అని చెప్పక. ఫస్ట్ నేను అనుకున్నది అయితే నాకు గర్ల్ బేబీ, అంటే ఇంతవరకు మన ఫ్యామిలీలో ఎక్కడ గర్ల్ లేరు, ఒక కాబట్టి బాయ్స్ హాస్టల్లా తయారైంది ఇల్లు. కాబోతున్నా అమ్మా నాన్నలు సౌందర్య భానులకు ఆశీసులు జరుగుతోంది మా ఇంట సౌందర్య సీమంత వేడుకలు. సౌందర్య కడుపులో వాళ్ళ నాన్నే పుడతాడని నేను ఎదురు చూస్తున్నాను. బాబు గురించి వెయిటింగ్ అత్తమ్మ. ప్రెగ్నెన్సీ రివీల్ వీడియోలో మీరు చూసే ఉంటారు, సౌందర్యమో అంత ఏం ప్లాన్ చేసుకొని అంత రివీల్ చేయలేదు మాకు. తనకు తెలిసిన వెంటనే మాకు చెప్పేసింది. యాక్చువల్గా అందరికీ షాకే, ఎందుకంటే అది ఎక్స్పెక్టెడ్ కాదు కదా, అందుకు షాక్ అయ్యాము అందరం. నేను అలా ఉండిపోయాను, మీకే తెలిసి ఉంటుంది రివీల్లో. సో ఒక గర్ల్ ఉంటే ఒక లిటిల్ ప్రిన్సెస్లా ఉంటుంది అని అనుకున్నాము, బట్ గర్ల్ అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోద్ది. ఇంకా ఈ బాయ్స్ హాస్టల్ అంతా బాయ్స్ హాస్టల్ లాక్ వేసేసి పెట్టేస్తారు, ఇంక గర్ల్ మాత్రం ప్రిన్సెస్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది అనమాట. ఇదే మా డాడీ పుట్టారు అంటే అదే బాయ్స్ హాస్టల్లో వేసి మూసేయడమే. సో చూద్దాం ఎవరు పుడతారో. సో మీరేం గెస్ట్ చేస్తున్నారు అన్నది కూడా ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. మేబీ అది బాయ్ అవ్వచ్చు లేదా గర్ల్ అవ్వచ్చు, ఎవరైనా హ్యాపీయే. యా. అండ్ నాకు అన్నిటికంటే హ్యాపీ అనిపించిన విషయం ఏంటంటే, ఎప్పుడు నేను కమెంట్స్ ఓపెన్ చేసిన అక్క ఎలా ఉన్నావు, అక్క నీకు బాబు పుడతాడు అని కొంతమంది, లేదా మంచి పాప పుడుతుందని చాలామంది బ్లెస్ చేస్తూ ఉన్నారు. అది చూసినప్పుడల్లా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ నేను సౌందర్యకి చెప్తూ ఉంటాను, సౌందర్య చూడు ఎలాగా కమెంట్స్ చేస్తున్నారు అని. దట్ వాజ్ అంటే అది చూసినప్పుడల్లా చాలా సంతోషంగా ఉంటుంది. అండ్ మమ్మల్ని బ్లెస్ చేస్తున్న మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. వాళ్ళు ఎప్పుడు బాగుండాలి, మూడు పిల్లలు బాగుండాలి, నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు వాళ్ళకు ఉంటాయి. అది కాక బాబు ఇప్పుడు మా మనవరాలో వాళ్ళకు కూడా నా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటాయి. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు కమింగ్ టు దిస్ ఈ సీమంతం, నేను చెప్పాలంటే నా ప్యూబర్టీ ఫంక్షన్ని నేను ఏమీ సెలబ్రేట్ చేసుకోలేదు. నాది మాత్రం కాదు, వర్షినిది కూడా ఏమీ సెలబ్రేట్ చేయలేదు. అండ్ పెళ్ళి కూడా అలా ఇలా చేసుకున్నాం, మీ అందరికీ తెలిసే ఉంటుంది. సో ఇది సరే, అట్లీస్ట్ ఈ ఒక్క ఫంక్షన్ మంచిగా చేసుకోవాలి అని మేము డిసైడ్ అయ్యాము. అది కూడా చాలా ఆలోచించి మేము డిసైడ్ చేసుకున్నాం. ఆలోచించి అంటే బాగా చేసుకోవాలి, కొంచెం దీంట్లో చేసుకోవాలి అని ఎన్నో రోజులు, అంటే ఈ మూమెంట్ కోసం మేము ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యానో అప్పటి నుంచి మేము ప్లాన్ చేసుకుంటూ ఉన్నాం ఈ 7th month ఫంక్షన్ అన్నది. సో 2 months నుంచే మేము ఒక్కొక్కరికి మాట్లాడుకుంటూ, సో ప్రతిదీ చాలా బాగా జరిగింది. అండ్ జనాలందరూ పిలిచిన వాళ్ళందరూ వచ్చారు అండ్ బ్లెస్ చేశారు. స్పెషల్గా అనిపించింది, ఎందుకంటే ఇలాంటిది మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఇంతమంది ఉండగా ఇలా కూర్చొని గాజులు వేయించుకోవడం ఇదంతా కొత్త. ఇది గాజులని కాదు, ఏ ఫంక్షన్ అయినా ఇంతమంది రావడం అన్నది ఫస్ట్ టైం మాకు. సో అదే ఇంకా ఏం చెప్తాం, చాలా హ్యాపీ. బాబుకో పాపకో కొంచెం పెద్ద అయ్యాకే నేను మాట్లాడేవా అర్థమవుతాయి. బట్ అప్పుడు నువ్వు ఈ వీడియో చూసి నా దగ్గరకు వచ్చి అన్నీ చెప్పే. మన ఇద్దరం థిక్ ఫ్రెండ్స్గా ఉందాం. సో మీరు చూసారనుకుంటాను మా ఫంక్షన్ వీడియోని, ఎంజాయ్ చేశారనుకుంటాను. అండ్ చాలా హ్యాపీ అయి ఉంటారనుకుంటా, ఎందుకంటే తెలుసు మమ్మల్ని హ్యాపీగా చూస్తే మీరు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతారన్న విషయం కూడా మాకు తెలుసు. చాలా చాలా థ్యాంక్స్.
మీద ఉండే లవ్ మనం ఎక్స్ప్రెస్ చేయం కదా అంత ఈజీగా. అంటే ఎక్స్ప్రెస్ చేసే మూమెంట్ కూడా మనకి దొరకదు అనుకోండి. అప్పుడే నేను హార్ట్ టు హర్ట్స్ ని అప్రోచ్ చేశాను. బికాస్ వాళ్ళు చేసే పర్సనలైజ్ సాంగ్స్ ఇస్ ద బెస్ట్ వే టు కన్వే వాట్స్ ఎగ్జాక్ట్లీ ఇన్ అవర్ హార్ట్. అండ్ ఈ సీమంతం ఇస్ రియలీ స్పెషల్ ఫర్ అస్. ఎందుకు అంటే మా డాడీ తిరిగి వస్తారు అన్న ఒక చిన్న హోప్ అనమాట. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా సాంగ్ విని వీడియో చూస్తారు. సో దే విల్ గెట్ టు నో హౌ మచ్ వి వెయిటెడ్ ఫర్ దమ్ అని. ఇలాంటి బెస్ట్ మూమెంట్స్ లో మన బెస్ట్ పర్సన్ కోసం ఇదే ద బెస్ట్ వే టు సర్ప్రైజ్ అనుకుంటున్నాను. నేను మన ఫీలింగ్స్ ని కూడా బాగా ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు. హార్ట్ టు హర్ట్స్ ని కూడా నేను అందుకే అప్రోచ్ అయ్యాను. దే ఆర్ ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్, లిరిసిస్ట్, ప్రొడ్యూసర్స్, ప్లేబ్యాక్ సింగర్స్. వీళ్ళందరికీ సినీ ఫీల్డ్ లో ఎక్స్ప్లోజర్ ఉండడం వల్ల ఈ ఒక సాంగ్ చాలా పర్ఫెక్ట్ గా బ్యూటిఫుల్ గా వచ్చింది. చెప్పాలంటే ఇది నా థర్డ్ టైం నేను వాళ్ళతో థర్డ్ ఈవెంట్ కి వర్క్ చేయడం. మీరు కూడా మీ లవ్డ్ వన్స్ ని సర్ప్రైజ్ చేసి మీ ఫీలింగ్స్ ని బయట పెట్టుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఐ డూ రికమెండ్ దెమ్. డీటెయిల్స్ అనే డిస్క్రిప్షన్ లో ఉన్నాయి. బాయ్, ఇష్క్ యూ ఆల్.